తలసేమియా వ్యాధితో బాధపడే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది. అటువంటి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అటువంటి రోగుల కోసం కేజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసింది. రోగుల సంఖ్య పెరగడంతో విమ్స్లో కూడా సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా రోగులకు కలిపి 36 బెడ్స్తో ఒక వార్డుని ఏర్పాటు చేసినట్లు విమ్స్ డైరెక్టర్ రాంబాబు తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో అటువంటి వారికి ప్రభుత్వం అండగా ఉందని అంటున్న విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ రాంబాబుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా తలసేమియా వ్యాధిగ్రస్తులకు సంబంధించి కూడా వారికి వ్యాధిపై అవగాహనతో పాటు నివారణ చర్యలు చేపట్టాలని కూడా తలపించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఆరోగ్య ప్రధాని విమ్స్లో దీనికి ఇప్పటికే కేజీహెచ్లో కొన్ని వార్డులు పెట్టారు. అయితే అక్కడ రోగుల సంఖ్య పెరగడం, ఒత్తిడిగా ఉండడంతో మరోవైపు విమ్స్ హాస్పిటల్లో కూడా తలసేమియాకి సంబంధించి ప్రత్యేక వార్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో విమ్స్లో కూడా ప్రత్యేకంగా ఒక వార్డు పెట్టారు. అసలు తలసేమియా వ్యాధుగ్రస్తుల సంఖ్య ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టారు, అక్కడ విమ్స్లో ఎన్ని పడగల ఆసుపత్రిని ఇక్కడ ఏర్పాటు చేశారు అనే దానికి సంబంధించి మనకి మనతో మాట్లాడడానికి విమ్స్ డైరెక్టర్ రాంబాబు ఉన్నారు. సార్, తలసేమియా వ్యాధుగ్రస్తుల సంఖ్య అసలు ఈ మధ్యకాలం ఎందుకు పెరుగుతుంది సార్? విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ యందు మనము అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలతో బ్లడ్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా మనము అన్ని రకాలైనటువంటి కాంపనెంట్స్ని కూడా ఇవ్వడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ను కూడా సమకూర్చుకోవడం జరిగింది. అనగా ఈ సీజన్లో వచ్చే డెంగ్యూ వ్యాధికి సంబంధించినటువంటి ప్లేట్లెట్స్ కానివ్వండి, యాక్సిడెంట్స్ ఏమన్నా జరిగినప్పుడు, సర్జరీస్ అయినప్పుడు ఇవి ఇవ్వాల్సినటువంటి ఎఫ్ఎఫ్పిస్ అనగా ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా కానివ్వండి, ఇలా రకరకాలైనటువంటి కాంపనెంట్స్ని కూడా మనము అన్నిటిని సమకూర్చుకోవడము, మరియు దాదాపుగా నెలకి ఒక 6 నుంచి 7 వరకు బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేసేసి డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ద్వారా రక్తాన్ని సేకరించి చాలా వరకు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా మనము బ్లడ్ బ్యాంకుకి అనుబంధంగా తలసేమియా వార్డు మరియు సికిల్ సెల్ అనీమియా వార్డు, ఈ రెండింటిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తలసేమియా అనేటటువంటి వ్యాధి హీమోగ్లోబిన్ అనేటటువంటి దానిలో వచ్చే లోపం వల్ల, అనువంశికత మరియు జన్యు లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి. ఇది చిన్నపిల్లల్లోనే చిన్నప్పుడే మనకి తెలుస్తుంది. వారి యొక్క మైల్ స్టోన్స్లో తేడా రావడం కానీ, తెలివితేటల్లో తేడా రావడం కానీ, ముఖం లోపల కొన్ని తేడాలు ఉండడం కానీ, సో బ్లడ్ ఎంత ఎక్కించినా సరే పెరగకపోవడం, వెంటనే తగ్గిపోవడం కానీ, సో ఇటువంటి లక్షణాలతోటి మనకి త్వరలోనే తెలిసిపోతుంది. ఏ పీడియాట్రిషియన్ అయినా సరే తెలియపరుస్తారు. ఆ తర్వాత నిరంతరంగా వారికి సంబంధించినటువంటి బ్లడ్ ఎక్కించడము, వారిని కాపాడుతూ ఉండడము, మరియు కొన్ని ఐరన్ ప్రిపరేషన్స్ కూడా అవన్నీ ఎక్కించడం జరుగుతుంది. అందుకే మనకి ఇంత పెద్ద బ్లడ్ బ్యాంక్ ఉండడం వల్ల దానికి అనుబంధంగా మనము ఈ తలసేమియా మరియు సికిల్ సెల్ అనీమియా వార్డ్స్ని ఏర్పాటు చేశాము. మొత్తం 36 బెడ్లతోటి కూడుకున్నటువంటి తలసేమియా 18 బెడ్లు, సికిల్ సెల్ అనీమియాకి 18 బెడ్లతోటి వార్డులను ఏర్పాటు చేశాము. వారికి మనము పూర్తి ఉచితంగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే తలసేమియా బాధితులు ఉన్నప్పుడు వారికి రెగ్యులర్గా బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. కొందరికి 1 మంత్, కొందరికి 15 డేస్కి, సో అలా ఎక్కించాల్సి ఉంటుంది. దాన్ని పూర్తి ఉచితంగా ఇవ్వడానికి మనము రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తలసేమియా వార్డు మరియు సికిల్ సెల్ అనీమియా వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ప్రజలు, వారు ఎక్కువగా వారికి సంబంధించినటువంటి మేనరికం కానివ్వండి, దగ్గరి రిలేషన్లో వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల వారికి ఈ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మనకి ఎక్కువగా ట్రైబల్ నుంచి సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ రావడం జరుగుతుంది. సో వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, మరియు దూరంగా కొంచెం బంధుత్వం దూరంగా ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం కానివ్వండి,
లేదా వాళ్ళ బంధువులలో ఎవరికైనా ముందుగా ఎవరికన్నా ఇలాంటి వ్యాధి వస్తే వారికి జెనెటిక్ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేదా కన్సాంగ్వినస్ అయినప్పుడు లేదా కన్సీవ్ అయినప్పుడు ఈ కన్సాంగ్వినస్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి పిల్లలకి కూడా ముందే టెస్టులు చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. మనము కేజీహెచ్లో కూడా మనకి థాలసీమియా డయాగ్నోస్టిక్స్, సికిల్ సెల్ అనీమియా కూడా ఎలక్ట్రోఫోరెసిస్ మిషన్స్ ఉన్నాయి. మరియు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మనకి ఎలక్ట్రోఫోరెసిస్ మిషన్స్ ద్వారా మనము వీటిని డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి విమ్స్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేకమైన స్పెషల్ థాలసీమియా వార్డు మరియు సికిల్ సెల్ అనీమియా వార్డుని ఉత్తరాంధ్ర ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సార్, ఇప్పుడు ఇది నివారించదగ్గ వ్యాధి సార్ ఇది పూర్తిగా నివారించబడదు. ఒకసారి వచ్చిన తర్వాత దీనికి ఎప్పటికప్పుడు ట్రీట్మెంటు వైద్యం చేసుకుంటూనే వెళ్ళాల్సి ఉంటుంది. కొద్ది మంది లోపల మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను అలాంటి హై ఎండ్ ట్రీట్మెంట్స్ లోపల ఏమన్నా ఉంటుందేమో ప్రయత్నాలు జరుగుతున్నాయి. బట్ ప్రస్తుతం వరకు మాత్రము మనము బ్లడ్ ఎక్కించడం ద్వారానే దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకో మార్గం లేదు. సో కాబట్టి జాగ్రత్తగా బ్లడ్ ఎక్కించుకుంటూ అనీమిక్ కాకుండా ఉంటే పేషెంట్స్ అందరూ కూడా బాగానే ఉంటారు, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండదు. ఐరన్ ట్రీట్మెంటు ఒక అండర్ ఫిజిషియన్లో ఉండి ఒక పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం థాలసీమియాకు ముందుకు వచ్చి ఈ 19th మనకి విశాఖపట్నంలోనే థాలసీమియా రన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలా చొరవ తీసుకునేసి థాలసీమియా మీద. మరియు విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో 19వ తారీఖు థాలసీమియా రన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సతీమణి గారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా అక్కడికి విచ్చేసి ప్రజలందరినీ చైతన్యపరచడానికి రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా తెలియజేస్తారు. ఇక్కడ సికిల్ సెల్ ఎనీమియా థాలసీమియాకి 36 బెడ్స్ అన్నారు కదా, సరిపోతున్నాయి లేకపోతే పెంచే అవకాశం ఉంది సార్? పర్లేదు, సరిపోతాయి. ఎందుకనంటే పేషెంట్స్ ఎక్కువసేపు ఉండరు, వారు బ్లడ్ ఎక్కిచ్చేసుకొని వెళ్ళిపోతారు. కొద్దిమంది కాంప్లికేషన్స్ ఉన్న సికిల్ సెల్ అనీమియా వాళ్ళు మాత్రమే ఉంటారు. సో కాబట్టి సరిపోతుంది మనకి. ఇది ఏంటి సార్ అంటే మేనర్కంతో పాటు ఈయన పౌష్టికాహార లోపం వల్ల కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇది పౌష్టికాహార లోపంతో రాదు, కేవలం జన్యు సంబంధించినటువంటి వ్యాధి మాత్రమే ఇది. సో మేనరికం లోపల ఇటువంటిది ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటిది జరిగింది, ఇలాంటి వాళ్ళు పుట్టడమో ఉంది అన్నప్పుడు వెంటనే మనము ఆ మ్యారేజెస్ చేసుకోవడం ఆపేసి దూరం బంధువులని కానీ వేరే వాళ్ళని కానీ చేసుకుంటే దీన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేసినట్టు అవుతుంది. సార్, ఇప్పుడు ఈ వార్డు కంటిన్యూస్గా ఇంకా కొనసాగుతుంది సార్? ఈ వార్డుని కంటిన్యూస్గా దానికి బ్లడ్ బ్యాంక్ పక్కనే ఈ వార్డుని ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ బ్యాంక్ అనుబంధంగా ఈ వార్డు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ముందుగా అసలు 24 అవర్స్ ఎప్పుడైనా సరే వచ్చి జాయిన్ అవ్వచ్చు అండి. మీకు ఏ కంప్లైంట్ ఉన్నా సరే కానీ ఇమ్మీడియట్లీ వచ్చి జాయిన్ అవ్వచ్చు. అదే మొత్తం చూస్తే ఒకటి మేనరకం వల్ల ఈ వ్యాధి జన్యుపరమైన ఏదైనా వంశపారంపర్య లోపాలు ఉంటే అటువంటి వారికి కూడా ఎక్కువగా చిన్నపిల్లలకి వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా బిమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సికిల్ సెల్ ఎనీమియా మరోవైపు థాలసీమియా సంబంధించి 36 బెడ్స్తో హాస్పిటల్ కూడా లోన్ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పేషెంట్లు అయితే ఎప్పుడైనా 24 గంటల సమయంలో ఎప్పుడైనా సరే వచ్చి జాయిన్ అవ్వచ్చు. ముందుగా అయితే దీనికి సంబంధించి ఏదైతే రక్తంలో హిమోగ్లోబిన్లో తగ్గడం, రక్తం ఎంత ఎక్కించినా సరే వాళ్ళకి ఎక్కకపోవడం, ఇటువంటివే ముఖ్యంగా థాలసీమియా వ్యాధి లక్షణాలు అన్నట్టుగా ఆయన స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి నిరంతరం కూడా ఈ వార్డు ఎక్కడ ఉంటుంది, ఎప్పుడైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కూడా ఈ వ్యాధికి సంబంధించిన చికిత్సని బ్లడ్ ఎక్కించడం అనేది కూడా దీనికి సంబంధించిన వైద్యం అంతా కూడా ఇస్తున్నట్టు కూడా విమ్స్ డైరెక్టర్ రాంబాబు గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాము, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.